ఎన్నికల్లో 6 గ్యారంటీ హామీలు ప్రకటించి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని ఆగస్టు 15 లోపు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని హరీష్ రావు సవాల్ విసిరారు. మహబూబాబాద్ జిల్లా వెలికట్టె గ్రామ శివార్ల గల పిఎస్ఆర్ హైస్కూల్లో బీఆర్ఎస్ పార్టీ వరంగల్, ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల పట్టభద్రుల అభ్యర్థిన రాకేష్ రెడ్డి గెలుపు కోరుతూ సన్నాహక సమావేశం జరిగింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సభాధ్యక్షతను ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా హరీష్ రావు, ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులను ప్రశ్నించే గొంతుకునైన తన్ను రాష్ట్ర శాసనమండలికి పంపిస్తే నిరుద్యోగుల సమస్యపై ఉద్యమిస్తూ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం పోరాడతానన్నారు రాకేష్ రెడ్డి. ఈ పట్టభద్రులకు ప్రతినిధి కాని చెప్పి వారు టికెట్ ఇచ్చి ఆశీర్వదించి మీ ఆశీస్సుల కోసం పంపించడం జరిగింది. ఈ అవకాశం నాకు దక్కిన అవకాశంగా నేను భావిస్తలేను. ఇది మన ఓరుగల్లుకు దక్కినటువంటి అవకాశం. ఇది గెలిపిస్తే మన ఓరుగల్లు గెలిచినట్టు, ఓడిస్తే మనం అందరం ఓడిపోయినట్టు. కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ కూడా ఆలోచించండి. నేను 7 ఏళ్ల పాటు అమెరికాలో ఉద్యోగం చేసి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని, కాకతీయుల రాజధాని అయినటువంటి మన ఓరుగల్లుకు పూర్వ వైభవం తీసుకురావాలి, దాంట్లో నా వంతు పాత్ర పోషించాలని నేను వచ్చినటువంటి వ్యక్తిని. సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. వరదలు వచ్చినప్పుడు, కోవిడ్ వచ్చినప్పుడు, నిరుద్యోగులకు లైబ్రరీలో వసతులు లేనప్పుడు, నిరుద్యోగులకు సమస్య ఎదురవుతున్నప్పుడు ప్రజల కోసం అండగా నిలబడినటువంటి వాడిని నేను. చాలామంది ఈరోజు లైబ్రరీలు విజిట్ చేస్తున్నారు, పోటీ చేసేటువంటి వాళ్ళు. నీ ఆలోచనలో తప్పున్నది. నీ చేతగాని తనాన్ని విద్యుత్ ఉద్యోగుల మీద పెట్టి మా ఉద్యోగులను అవమానపరిస్తే చూస్తూ ఊరుకోం, కబద్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మా ఉపాధ్యాయులను కొట్టావు, మా ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ చేసి ఇవాళ ఉపాధ్యాయులను కూడా అవమానపరిచే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. అందువల్ల అందరూ ఆలోచించండి. అన్ని వర్గాలను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. నడిమిట్ల బీజేపీ వాళ్ళు వచ్చిండ్రు. మరి ఏమన్నా కాంగ్రెస్ మీద కోపం కొద్దీ బీజేపీ వాళ్ళకి గిట్ట ఓటేసిండ్రు అనుకో, పేన మీకెళ్ళి పొయ్యబడ్డట్టు అవుతుంది. అది ఇంకా డేంజర్. అది ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 2 కోట్లు కాదు కదా, 2 లక్షలు కూడా ఇవ్వలే. మేక్ ఇన్ ఇండియా అన్నారు, అంతా మేక్ ఇన్ చైనానే నడుస్తున్నది. విదేశాల్లో నల్లధనం తెస్తామన్నారు, రూపాయి తెచ్చింది లేదు, ఎవరికి రూపాయి ఇచ్చింది లేదు. బడా బడా కంపెనీలకు అదానీ, అంబానీలు ప్రపంచ కుబేరులుగా మారిండ్రు తప్ప గరీబోళ్ళు ఎవరు మారలే.